इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। नारायणपेट जिला एसपी योगेश गौतम आईपीएस ने इंतबाह दिया कि अगर सोशल मीडिया पर अमन अमान को खराब करने वाली पोस्ट की गई तो सख्त कार्रवाई की जाएगी। मंगल को मीडिया से बात करते हुए अयोध्या में श्री राम की मूर्ति की तनसीब के मौके पर नारायणपेट जिले के कोसगी मंडल मरकज में मुनाकिद शोभा यात्रा में दो बरादरियों के दरमियान होने वाले वाक़े में 7 अफराद के खिलाफ मुख्तलिफ दफात के तहत पहले ही मुकदमा दर्ज किए गए हैं। उन्होंने कहा कि वो कुछ औरों से भी तफ्तीश कर रहे हैं। उन्होंने कहा कि इनके पास इनकी तफसीलात और वीडियोस मौजूद हैं और इनके खिलाफ कानून के मुताबिक कार्रवाई की जाएगी। अवाम सोशल मीडिया पर आने वाली खबरों पर यकीन ना करें। बताया जाता है कि फसादात को रोकने के लिए इंतजाम किए गए हैं। उन्होंने खबरदार किया कि अमन और सलामती को खराब करने के लिए सोशल मीडिया पर पोस्ट करने वालों और एडमिन्स के खिलाफ कार्रवाई की जाएगी। उन्होंने कहा कि तमाम मज़ाहिब के लोग पुरअमन रहें और भाईचारे का जज्बा रखें और जात पात और मजहब से बालातर होकर त्यौहार मनाएं। అందరికీ నమస్కారం। నిన్న కోస్గి పోలీస్ స్టేషన్ లిమిట్లో నారాయణపేట్ జిల్లా సంబంధించి ఈ శ్రీరామ్ ప్రాణ ప్రతిష్ఠ సంబంధించి ర్యాలీ తీసినప్పుడు మదీనా మస్జిద్ దగ్గర కొన్ని న్యూజెన్స్ అయింది। ఆ న్యూజెన్స్ వల్ల కొన్ని గ్యాదరింగ్ అయింది। అప్పటికప్పుడు పోలీస్ అక్కడ ప్రెజెన్స్ ఉన్నా కాబట్టి ఇద్దరు గ్రూప్ని వేరే వేరే డైరెక్షన్లో పంపడం జరిగింది। ఎవరైతే న్యూజెన్స్ చేశారో దాన్ని కంప్లైంట్ తీసుకొని మనం ఇమ్మీడియట్లీ రాత్రిలోనే ఎఫ్ఐఆర్ అయింది। 120B 153A 295A రెడ్ విత్ 34 IPC సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ 7 మెంబర్స్ తర్వాత కొంతమంది ఇంకా అన్నోన్ మెంబర్స్ దానిపైన ఎఫ్ఐఆర్ అయింది। మన దగ్గర అన్ని వీడియోస్ ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది। ఆ వీడియోస్ని పరిశీలిస్తూ ఇంకా ఎవరెవరు ప్రొవోకేటివ్ ఇన్స్టిగేషన్ అన్నీ చేశారు వీళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి దానిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది। మళ్ళీ ఇంకా కొంతమంది ప్రొవోకేటివ్ మెసేజ్ కానీ అట్లా ఆర్ వేరే యాక్ట్స్ కానీ సోషల్ మీడియా గ్రూప్స్లో ఇటు ఉన్నారు। వీళ్ళందరికీ మా తరఫు నుంచి ఒకటే విజ్ఞప్తి, మీరు సోషల్ మీడియాలో వేరే ఇట్లాంటి ప్రొవోకేటివ్ మెసేజ్ పెడితే గ్రూప్ అడ్మిన్ యాజ్ వెల్ యాజ్ ఎవరి మెంబర్స్ ఎవరైతే పెడుతున్నారో దానిపైన కూడా చర్యలు ఖచ్చితంగా ఉంటుంది। మనము ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేసి డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటాం। మనం అన్ని వాట్సాప్ గ్రూప్ని మనం చెక్ చూస్తూ ఉన్నాము। సోషల్ మీడియా గ్రూప్స్ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అన్నీ చెక్ చేస్తూ ఉన్నాను। ఎక్కడైనా ఎవరైనా ఇట్లాంటి ప్రొవోకేటివ్ మెసేజ్ పెట్టినప్పుడు డెఫినెట్లీ వాళ్ళని ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు అండ్ వాళ్ళపైన కంప్లైంట్ తీసుకొని మనం ఎఫ్ఐఆర్ చేస్తాం। ఈ సంబంధంలో ఏ గ్రూప్ కానీ ఏదైనా ప్రొటెస్ట్ కానీ ర్యాలీస్ కానీ అస్సలు గ్యాదరింగ్స్ కానీ అస్సలు అలౌడ్ లేవు। ఎవరైనా అట్లా చేస్తే డెఫినెట్లీ అన్లాఫుల్ అసెంబ్లీ కింద వస్తుంది అండ్ దానిపైన కూడా చర్యలు ఉంటాయి। అందరు కమ్యూనిటీస్ నుంచి నాది కోరి అందరూ మీ పిల్లలు కానీ యంగ్స్టర్స్ కానీ వాళ్ళందరికీ సంజాయించాలి। కోస్గి ప్రాంతంలో ఇది ఏదైనా ఇష్యూ కాకుండా మనమే చూసుకోవాలి। మన ఏరియాలో ఏదైనా కమ్యూనల్ కానీ ఆర్ వేరే ఇన్సిడెంట్స్ కానీ కాకుండా అందరిది నేను కోరుతా ఉన్నాను। థ్యాంక్ యూ।